అమ్మడం అయిపోయిందా? అంతా ఖాళీ, ఇంకో రౌండ్ వెళ్ళొస్తాను. సరే. అక్క వెళ్ళొస్తాను. సెట్ దగ్గర బాకీ వసూలు చేసుకున్నా. 18 రూపాయలు వసూలు చేసుకుని వస్తారా అక్క? ఓహో, డిటెక్టివ్ దిగంబర్. లోపలికి రా, లోపలికి రా. మైండ్ యువర్ వర్డ్స్ అయితే దిగంబర్ కాదు, దివాకర్. ఏం నడుస్తుంది ఇక్కడ? ఇదేదో కొంచెం అనుమానాస్పదంగా ఉంది. అనుమానమే అక్కర్లేదు, ఇది సారా బట్టి. అంతా సీజ్ చేసి కేసు పెడతాను. బై ద బై, మీ ఇన్స్పెక్టర్ కి డైలీ 2 బాటిల్స్ ఇక్కడి నుంచి వెళ్తాయి. రా కూర్చో. వీడు కాకులకు పెట్టిన పిండాల్ని కూడా వదలడు. డిపార్ట్మెంట్ అంటే మర్యాద లేకుండా చేస్తున్నాడు. అవును, దొంగలు దొరికారా? దొరుకుతారు. దొరకకుండా ఎక్కడికి వెళ్తారు? అందరినీ తీసుకెళ్లి లోపలేస్తాం. దొంగల్ని పట్టుకోవడానికి తెలివితేటలు ఉండాలి. నీ బుర్రకి అంత సీన్ ఉందా? హలో, తెలివితేటలే నా బ్లడ్ గ్రూపు. ఓ, అయితే ఒక ఆట ఆడదామా? ఆ ఆటలో నువ్వు గెలిస్తే నువ్వు తెలివైన వాడివని నేను ఒప్పుకుంటాను. ఓడితే వేస్ట్ ఫెలోనని నువ్వు ఒప్పుకోవాలి, సరేనా? ఫ్లడ్ లైట్ల కింద ఆట. ఏంటది? కబడ్డీనా, ఖోఖోనా, లేకపోతే దాగుడుమూతలా? నీ వెనక బుట్టుంది, తీసుకో. తీసుకున్నాను. అటువైపు తిరిగి కూర్చో. సరే, కూర్చున్నాను. ఇంకా అందులోంచి 10 లోపు నీకెన్ని కావాలంటే అన్ని గవ్వలు తీసుకో. తీసుకున్నాను. ఇప్పుడు అన్నే గవ్వలు తీసుకుని రాజు పేరు మీద పక్కన పెట్టుకో. వీడు కూడానా? ఇక నేను నీకు 6 గవ్వలు ఇస్తున్నాను, అవి కూడా తీసుకుని పక్కన పెట్టుకో. పెట్టాను. మొత్తం ఎన్నో లెక్క పెట్టు. అందులో సగం దేవుడికివ్వు. ఇచ్చా. ఇక రాజు దగ్గర తీసుకున్న గవ్వల్ని తిరిగిచ్చి. ఇచ్చేసా. ఇంక నీ దగ్గర ఎన్ని గవ్వలున్నాయో నేను చెప్పనా? చెప్పు. 3. అలా ఎలా కరెక్ట్గా చెప్పావు? నువ్వు అందరికంటే తెలివైన వాడిని అనుకుంటున్నావు కదా, కనిపెట్టి చూద్దాం నీ వల్ల అవుద్దా. జరుగు. గవ్వల శాస్త్రం లాంటిది ఏదైనా ఉందా?